రమాదేవి కడప నుంచి. రమాదేవి గారు హలో, నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. అడగండి, మీ క్వశ్చన్ ఏంటో సార్. ట్రేలల్లో ముందు ఆకుకూరతో స్టార్ట్ చేయమన్నారు. ఆకుకూరతో మెంతాకు పండిస్తామంటే ట్రేలల్లో మీతో అది ట్రబుల్ వస్తూనే ఉంది, సరిగ్గా రావట్లేదు అంటున్నా. స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు, అది సక్సెస్ అవ్వట్లేదంటండి. ముందుగా ఆకుకూరల్ని స్టార్ట్ చేయమని చెప్పారు, మీరు మెంతు స్టార్ట్ చేస్తున్నారు, కానీ అది ఎప్పటికి ప్రాబ్లం అవుతుంది, సక్సెస్ అవ్వట్లేదు. సక్సెస్ అవ్వట్లేదు మేడం. స్ట్రగుల్ ఉంటుందండి మొదట్లో, బట్ అంత ఇంపాసిబుల్ ఏం కాదు. అంటే ఎందుకు సార్ అట్లా? అంటే ఆకుకూరలు అనేవి ఈజీగానే ఉంటుంది కదా. అంటే సీడ్ నుండి ఉంటుందండి. మెంతులను సరి బహుశా ఇంట్లో నుండి విత్తనాలు, ఇంట్లో ఉన్న మెంతులు వాడితే జర్మినేషన్ ఉండకపోవచ్చు. అలాగే కొన్ని రకాల ఫంగల్ డిసీజెస్ రావచ్చు, రూట్ సంబంధించింది, దాంతో సమస్యలు ఉండొచ్చు. అలాగే ఏదైతే కంటైనర్స్తో సమస్యలు ఉండొచ్చు, సాయిల్తో సమస్యలు ఉండొచ్చు. ఇవన్నీ కొంచెం సీక్వెన్స్లో చూసుకోవాల్సిన అంశాలు. బట్ మైక్రో గ్రీన్స్ కూడా చాలామంది పండిస్తున్నారు. బాల్కనీలో చిన్న కంటైనర్ పెట్టేసి కూడా పండిస్తున్నారు. మెంతి లాంటిది కావచ్చు, మెంతులుగా అయితే సమస్య కాదు. అలాగే అండ్ ఈ కొత్తిమీర మెంతుకూర ఇంట్లో ఈజీగా వేసుకున్నా వచ్చేస్తుంది కదా సార్? కొత్తిమీర మెంతులు ఈజీగా వస్తాయండి. మెంతులు ఇమీడియట్గా ఎవరి 3rd or 4th డే జర్మినేషన్. అదే కొత్తిమీర అయితే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే హార్డ్ సీడ్ కోట్ ఉంటుంది కాబట్టి జర్మినేషన్కి టైం పడుతుంది. ఓకే, అంటే ఫస్ట్ ఆకుకూరలతోనే స్టార్ట్ చేయాలంటారా? ఆకుకూరలతో స్టార్ట్ చేయడం బెటర్. ఒక అవగాహన అంటూ వస్తుంది స్టార్టింగ్ టైంలో, ఒకేసారి పెద్ద ఎత్తున స్టార్ట్ చేయకుండా. ఆకుకూరలు చీడపీడలు కూడా సమస్య తక్కువ ఉంటుంది, హార్వెస్ట్ త్వరగా వస్తాయి. అండ్ దాంట్లో వెజిటేటివ్ పాటే మనకి యూస్ చేస్తారు. మళ్ళీ అది ఫ్లవర్ వచ్చి ఫ్రూట్ వరకు వెయిట్ చేయనక్కర్లేదు కాబట్టి గ్రీన్స్తో బెటర్ అండి.